ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణులు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లకు రక్షణ కవచం. అలాంటి ఆరావళి పర్వతాలు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తాజా తీర్పు ఆరావళికి డెత్ వారెంట్ అని పర్యావరణవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అసలు ఈ వివాదం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు సుప్రీంకోర్టు ఆరావళి కొండలకు ఒక కొత్త యూనిఫామ్ డెఫినేషన్ ఇచ్చింది. దీని ప్రకారం నేలమట్టం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే అధికారికంగా ఆరావళి కొండలుగా గుర్తిస్తారు. రెండు కొండల మధ్య దూరం 500 మీటర్ల లోపు ఉంటేనే వాటిని ఒక పర్వత శ్రేణిగా పరిగణిస్తారు. అయితే పర్యావరణవేత్తల లెక్కల ప్రకారం ఆరావళిలో దాదాపు 90% కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. అయితే ఈ కొత్త కండిషన్ వల్ల ఇవి ఇకపై ఆరావళి పరిధిలోకి రావు. అంటే వీటికి పర్యావరణ రక్షణ చట్టాలు వర్తించవు. దీంతో మైనింగ్ మాఫియా వీటిని ఇష్టారాజ్యంగా తవ్వుకోవడం సులభమయ్యింది. ఈ 90% చిన్న కొండలే థార్ ఎడారి దుమ్మును ఢిల్లీ, హర్యానా అండ్ ఆ చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాల వైపు రాకుండా అడ్డుకుంటాయి. అలాంటిది ఇవి ఇప్పుడు మాయమైతే నార్త్ ఇండియాలో పొల్యూషన్ మరియు వేడి విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక వన్యప్రాణులు సంచరించే లోతట్టు ప్రాంతాల్లో మైనింగ్ చేయడం వల్ల వాటికి నివాస స్థలాలు లేకుండా పోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ వంటి వారు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో #సేవ్ ఆరావళి ఉద్యమాన్ని ప్రారంభించారు. అండ్ కొన్ని వందలాది మంది ఆరావళి బచావో వంటి గ్రూపులు గురుగ్రామ్ మరియు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఆరావళిలో ఉన్న చెట్లతో కూడిన ప్రాంతాలను ఫారెస్ట్ ల్యాండ్గానే కన్సిడర్ చేయాలి, కేవలం కొండ ఎత్తును బట్టి నిర్ణయించకూడదని పర్యావరణవేత్తలు కోర్టులో గట్టిగా వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న కొండలను మైనింగ్కు అనుమతించే విషయంలో స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు దీనిపై రిపోర్ట్ ఇవ్వమని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కోరింది. ఈ కమిటీ 100 మీటర్ల నిబంధన పర్యావరణ పరంగా ఎంతవరకు సరైనదో పరిశీలిస్తోంది. ఇక తర్వాత విచారణ 2026 ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి డిసిజన్ తీసుకోకుండా కోర్టు అడ్డుకుంది. అభివృద్ధి కావాలి, కానీ అది ఎన్విరాన్మెంట్ని నాశనం చేసి రాకూడదు. ఆరావళిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడం. మరి ఈ 100 మీటర్ల కండిషన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.